వక్ఫ్ చట్టం వేరు, వక్ఫ్ సవరణ చట్టం వేరు. వక్ఫ్ చట్టాన్ని రద్దు చేయలేదు. వక్ఫ్ సవరణ చట్టం తీసుకొచ్చారు. ఎందుకు అంటే 2013లో కాంగ్రెస్ ప్రభుత్వం దిగిపోతానని తెలిసిన టైంలో మతపరమైనటువంటి ఓట్లని భవిష్యత్తులో సొంతం చేసుకోవడం కోసం తీసుకొచ్చినటువంటి సంస్కరణలే హిందువులకు ప్రమాదకరమైనవి. ముస్లింలు ఎవరో చెప్పారని, మా తాత చెప్పాడు, మా ముత్తాత చెప్పాడు, సో అండ్ సో ముస్తఫా గారు లేకపోతే సో అండ్ సో బాషా గారు ఆ ఇంటిని తన ఆస్తిని ఇచ్చేద్దాం అనుకున్నారు, ఏదైతే ముస్లింలకి వక్ఫ్ కింద ఇచ్చేద్దాం అనుకున్నారు అంటే అది తీసేసుకోవడం ఒక ఎత్తు. అది ముస్లింలదే తీసుకుంటే ఆ ముస్లింలు పోరాడుకుంటారు. కానీ హిందువులకు సంబంధించినటువంటి స్థలం, హిందువుల ప్రభుత్వ స్థలాలు లేదా హిందువులకు సంబంధించిన గుడి స్థలాలు ఏదైనా సరే ఇది ముస్లింల స్థలం, ఇది వక్ఫ్ స్థలం అని ఎవరన్నా అంటే, లేదంటే అప్పట్లో ముస్లిం రాజులు ఏనాంగా ఇచ్చినటువంటి స్థలం ఆ తర్వాత కాలం పట్టాలుగా మారితే అది వక్ఫ్ అంటే కనుక దాని కింద ఇచ్చేసేటటువంటి ఒక విచిత్రమైనటువంటి వాతావరణాన్ని తీసుకొచ్చారు. దాని కింద కర్ణాటకలో, తమిళనాడులో అనేక రాష్ట్రాలు భూములు బోల్డంత హిందువుల భూములు లాక్కున్నారు, ప్రభుత్వ భూములు కూడా లాక్కున్నారు. అట్లాగే చివరికి ఆ భూమి ముస్లింలది కాదు అని చెప్పి హిందువులు పోరాడాలంటే ఎక్కడ పోరాడాలంటే ఆ ట్రిబ్యునల్ దగ్గరికి వెళ్ళాలి. ఆ ట్రిబ్యునల్లో ఉండేదంతా ముస్లింలే, అక్కడ మళ్ళీ హిందువులు కూడా ఉండరు. తద్వారా వాళ్ళది వక్ఫ్ తప్పేం లేదని వాదిస్తా చివరికి దేశవ్యాప్తంగా సమస్యలు వస్తుంటే హైకోర్టు, సుప్రీంకోర్టులు ఏంటిది అని ప్రశ్నించేటటువంటి సందర్భంలో వక్ఫ్ సవరణ చట్టం తీసుకొచ్చింది మోడీ సర్కార్. దాన్ని అడ్డుపెట్టి దేశమంతా అగ్గిరాజేయడానికి ప్రయత్నించారు. అప్పుడు ప్రభుత్వం చాలా బాధ్యతగా పార్లమెంట్లో మళ్ళీ సెలెక్ట్ కమిటీకి పంపించి వాళ్ళ అభిప్రాయాలు తీసుకుని దాన్ని తోసిపుచ్చుతా మళ్ళీ ఫైనల్గా వక్ఫ్ సవరణ బిల్లు ఆమోదం పొందింది. ఉభయ సభల్లో ఆమోదం పొందింది, రాష్ట్రపతితో గెజిట్ అయింది. ముస్లింలకి సంబంధించిన ఆస్తులు ముస్లింలు పరిపాలించుకోవడంలో తప్పులేదు, కానీ ఇతర ఆస్తులు, అది ఇతర మతస్థులది కావచ్చు, ప్రభుత్వ ఆస్తులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలది కావచ్చు, అది నొక్కేసేటటువంటి వ్యవహారానికి ఫుల్ స్టాప్ పెట్టేటటువంటిది వక్ఫ్ సవరణ చట్టం. దానికి వ్యతిరేకంగా 3వ తారీఖు బంద్కు పిలుపునిచ్చినాయి ముస్లిం సంఘాలు, దేశవ్యాప్త బంద్కు పిలుపునిచ్చినాయి. దాంట్లో కొన్ని చోట్ల అయితే ఛాంబర్ ఆఫ్ కామర్స్కి ఒక విచిత్రమైన వార్నింగ్ ఇచ్చారు. మీరు దీంట్లో కనుక పార్టిసిపేట్ చేయకపోతే దీనికి సెక్యులర్కి విరుద్ధంగా భావిస్తాం, మిమ్మల్ని తీవ్ర పరిణామాలు ఎదురవుతాయని హెచ్చరికలు కూడా జారీ చేసి కొన్ని చోట్ల వార్నింగ్లు ఇచ్చారు. ఇక్కడ విశేషం ఏంటంటే ముస్లింలకు సంబంధించినటువంటి వక్ఫ్ చట్టానికి సంబంధించి ముస్లింలు ఆందోళన చేయాలనుకోవడంలో తప్పులేదు, హిందువులు కూడా దానికి మద్దతు ఎందుకు ఇవ్వాలా? మా ఆస్తి మీరు తీసుకోండి, మీరు దాని మీద మీ క్లెయిమ్ చేసేసుకుంటే మేము పోగొట్టుకుంటాం, మా వాళ్ళు పోగొట్టుకుంటే తప్పులేదని చెప్పి వీళ్ళు క్లెయిమ్ చేయాలా? వీళ్ళు ఒప్పుకోవాలా సమ్మెకి? ఇది చర్చ ప్రారంభమైంది. రేపు పొద్దున ఏదైనా జరుగుతుందా అనుకున్నారు. ఎందుకంటే రాయ్బరేలీ తర్వాతన ఇప్పుడు దేశంలో జంజీ పేరుతో మణిపూర్లో జరిగిన సంఘటనలో, లడాఖ్లో జరిగిన సంఘటనల తరహాలో దేశవ్యాప్తంగా చేయించేటటువంటి కుట్రలు జరుగుతున్నాయి. అందులో ఇది కూడా ఒకటి అన్నటువంటి భావన వచ్చింది. ఇప్పుడు ఏమైందో తెలియదు, బంద్ని వాయిదా వేశారు. మళ్ళీ ఎప్పుడు చేస్తామో చెప్తామంటున్నారు.